ఎమ్మెల్సీ కవిత దూకుడు పెంచారు. నేడు తన కొత్త ఆఫీసును ప్రారంభించబోతున్నారు. ఇందిరా పార్క్ వద్ద ఉన్న తెలంగాణ జాగృతి కార్యాలయాన్ని మూసేసిన ఆమె బంజారాహిల్స్ లోని తన ఇంటి సమీపంలోనే కొత్త ఆఫీస్ తెరుస్తున్నారు. ఈ రోజు సాయంత్రం దాన్ని ప్రారంభించిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడనున్నారు. ఎమ్మెల్సీ కవిత దూకుడు పెంచారు. నేడు తన కొత్త ఆఫీసును ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించి మా ప్రతినిధి సతీష్ గారికి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సతీష్. ఎస్ దేవి, తెలంగాణ జాగృతి ఇక బీఆర్ఎస్తో సంబంధం లేకుండానే కార్యక్రమాలు చేయబోతుంది. ఇప్పటివరకు ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి జాగృతి ఇందిరా పార్క్ దగ్గర కార్యాలయం ఉండేది. అయితే గత కొన్ని నెలలుగా ఇందిరా పార్క్ దగ్గర ఉన్నటువంటి కార్యాలయాన్ని మూసివేయడం జరిగింది. బీఆర్ఎస్ కార్యాలయంలో లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి కవిత నివాసంలోనూ ఈ కార్యక్రమాలు జరుగుతుండే. కానీ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇక్కడే కవిత నివాసం ఇది చూస్తున్నాం. కవిత నివాసం దగ్గర నుంచే తెలంగాణ జాగృతి కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి. ఇక తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి కార్యక్రమాలకు మొత్తం ఇదే వేదిక కానుంది. మనం చూస్తున్నటువంటి ఈ ఆఫీస్ ఎన్టీవీ స్క్రీన్ ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఈ ఆఫీస్ దగ్గర నుంచే పూర్తిగా కార్యక్రమాలు మొత్తం కూడా జరగబోతున్నాయి. తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి ఈ కార్యాలయాన్ని ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఎమ్మెల్సీ కవిత ప్రారంభించబోతున్నారు. కార్యాలయం ప్రారంభించిన తర్వాత వెంటనే ఇక్కడ నుంచి ఆమె మొదటి మీడియా సమావేశం కూడా నిర్వహించబోతున్నారు. మొదటి మీడియా సమావేశంలో ప్రధానంగా ఆమె ఏదైతే చిట్చాట్లో కొన్ని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొన్ని కామెంట్స్ చేశారు. ఇటు బీఆర్ఎస్ కేసీఆర్కి కాళేశ్వరం కమిషన్ నుంచి నోటీసులు వచ్చినటువంటి సమయంలో బీఆర్ఎస్ నుంచి ఎలాంటి కార్యక్రమాలు కూడా చేపట్టలేదు. కేవలం ట్విట్టర్ ద్వారా మాత్రమే దానికి సంబంధించి చెప్పారు. కానీ ఏ విధమైన నిరసన కార్యక్రమాలు కావచ్చు, ధర్నా కావచ్చు, ఏది కూడా చేయలేదని చెప్పినటువంటి కవిత తెలంగాణ జాగృతి నుంచి నిరసన కార్యక్రమం, ధర్నా కార్యక్రమం చేయబోతున్నానని చెప్తున్నారు. దానికి సంబంధించి మీడియా సమావేశంలో వెల్లడించబోతున్నారు. జూన్ 4వ తేదీన ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కార్యక్రమం పెద్ద ఎత్తున ఉండబోతుంది. ఆ ధర్నా కార్యక్రమానికి సంబంధించి ఇదే వేదిక ద్వారా మొదటి మీడియా సమావేశం ద్వారా ఆమె చెప్తానని చెప్పి ఇప్పటికే ప్రకటించడం జరిగింది. తెలంగాణ జాగృతికి సంబంధించి కార్యకర్తలు ఇప్పటికే ఇక్కడికి చేరుకుంటున్నారు. జాగృతికి సంబంధించిన కార్యకర్తలందరినీ కూడా ఇన్ఫార్మ్ చేశారు. ఇప్పటి వరకు అంటే కవిత గతం నుంచి కూడా అంటే ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకుండా ఉన్న తర్వాత ఇక్కడ ఆమె ఇంటి దగ్గర నుంచే కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తూ ఉండేది. జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ నుంచే కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తుండేది. కానీ ఇక్కడ కొంత ఇబ్బంది అవుతుంది, పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలి, అందుకోసమని చెప్పి జాగృతి కార్యాలయం ఓపెన్ చేస్తానని కూడా కవిత చెప్పారు. అయితే ఇప్పుడు జాగృతి కార్యాలయం ప్రత్యేకంగా ఓపెన్ చేయడం పై బీఆర్ఎస్ నేతల్లో అయితే ఒక ఆందోళన కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ జాగృతి ఇప్పుడు ఒక బీఆర్ఎస్తో కలిపి కార్యక్రమాలు చేస్తుండేది. కానీ ఇప్పుడు సొంతంగా కార్యక్రమాలు చేస్తుంది ఈ తెలంగాణ జాగృతి కార్యాలయం. ప్రస్తుతానికైతే తెలంగాణ జాగృతి కార్యాలయంగానే వెళ్తుంది. కానీ భవిష్యత్తులో ఏమవుతుంది ఇక్కడ నుంచి జాగృతి నుంచి అంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నటువంటి కవిత ఆమె సొంతంగా ఉన్నటువంటి ఏదైతే సంస్థ ఉందో తెలంగాణ జాగృతి సంస్థనే హైలైట్ చేస్తూ వెళ్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో కొత్త పార్టీ అవ్వబోతుందా, లేకుంటే జాగృతి కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి, ఒకవేళ కొత్త పార్టీ అయితే ఆ కార్యాలయం కూడా ఇక్కడి నుంచే ఉండబోతుందా అనేది అయితే మొత్తం రాజకీయ వర్గాల్లో అంతా కూడా ఒక సెన్సేషన్గా మారింది, ఒక సంచలనమైనటువంటి న్యూస్గా ఇది చెప్పుకోవచ్చు. ఎందుకంటే జూన్ 2 తర్వాతనే కార్యాలయానికి సంబంధించి ఓపెన్ చేస్తారని చెప్పినప్పుడు కూడా కవిత చాలా తొందరగానే అంటే చిట్చాట్లో గత 2 రోజుల క్రితం మొన్ననే మాట్లాడింది. చిట్చాట్లో పార్టీకి సంబంధించి కార్యక్రమాలు చేయట్లేదు, తెలంగాణ జాగృతి నుంచి చేయాలి అనుకుంటున్నానని కూడా చెప్పడం జరిగింది. ఆమె చెప్పినటువంటి నెక్స్ట్ డేనే ఒక రోజు తర్వాతనే కార్యాలయం తీసుకోవడం కావచ్చు. గతంలో ఇక్కడ వేరే కంపెనీకి సంబంధించినటువంటి కార్యాలయం ఉండేది. కానీ ఇప్పుడు ఆమె ప్రత్యేకంగా ఈ కార్యాలయం 3 అంతస్తులుగా ఉన్నటువంటి అంటే G+2గా ఉన్నటువంటి ఇక్కడ కార్యక్రమాలు చేయబోతున్నారు. కింద గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం వచ్చినటువంటి కార్యకర్తలు కూర్చోవడానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో కవితకు సంబంధించినటువంటి కార్యాలయం కూడా ప్రత్యేకంగా ఆమె ఛాంబర్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. వచ్చిన కార్యకర్తలు కావచ్చు, వివిధ నాయకులు, వివిధ సంబంధించినటువంటి వాళ్ళు, జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరితో చర్చించడం కోసం ఇక్కడ ప్రత్యేకంగా ఫస్ట్ ఫ్లోర్లో ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు సెకండ్ ఫ్లోర్లో కూడా కొన్ని రూమ్స్ కూడా ఉన్నాయి. అంటే వచ్చినటువంటి కార్యకర్తలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా కాన్ఫరెన్స్ జరిగే విధంగా కూడా కాన్ఫరెన్స్ హాల్ కూడా సెకండ్ ఫ్లోర్లో ఉంది. అంటే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ మొత్తం 3 ఫ్లోర్లుగా ఉన్నటువంటి ఈ కార్యాలయం ఇక మొత్తం పూర్తి స్థాయి జాగృతి కార్యకలాపాలన్నీ కూడా ఇక్కడి నుంచే జరుగుతాయని చెప్పి కవిత ఇప్పటికే ప్రకటించింది. అంటే ఏం చెప్పబోతుంది ఈరోజు సాయంత్రం 4 గంటలకి? ఎస్.
తెలంగాణ జాగృతికి ఒక కొత్త ఆఫీస్ పెట్టడం ద్వారా అంటే గతంలో ఉన్న దాన్ని మూసేసి ఇప్పుడు దీన్ని బంజారా హిల్స్ తన ఇంటి సమీపంలో పెట్టడం ద్వారా ఇక బీఆర్ఎస్ తో కాకుండా తానే స్వయంగా ఒక ప్రొటెస్టులు చేయడం కావచ్చు, లేకపోతే తానే సెల్ఫ్ డ్రైవ్ చేస్తున్నానని చెప్పడం ఇది. ఖచ్చితంగా గతంలో ఆ కవిత కార్యక్రమాలు బీఆర్ఎస్తో పాటు ఉండే బీఆర్ఎస్ జెండా కిందనే ఆమె చేస్తూ ఉండేది. తెలంగాణ జాగృతికి సంబంధించి ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకమైన ఉన్నా సరే తెలంగాణ జాగృతి ప్రత్యేకంగా ఉన్నప్పటికీ బీఆర్ఎస్ జెండా కిందనే చేసేది. కానీ ఇప్పుడు మాత్రం బీఆర్ఎస్ లేకుండానే కేవలం తెలంగాణ జాగృతి ద్వారానే కార్యక్రమాలు చేసేందుకు ఆమె కార్యక్రమాలు చేస్తుంది. ఓవరాల్గా చూస్తే మరికొద్దిసేపట్లో అంటే 4 గంటలకి కార్యాలయం ప్రారంభమవుతుంది. 4 గంటలకు ప్రారంభం తర్వాత కవిత ఎమ్మెల్సీ కవిత మొదటి మీడియా సమావేశం నిర్వహించబోతున్నారు. ఏం చెప్పబోతున్నారు అనేది అయితే ఒక ఉత్కంఠగా ఉంది. మీడియా సమావేశం ద్వారా ఎలాంటి వివరాలు వెల్లడించనున్నారు, చిట్చాట్ ద్వారా చెప్పినటువంటి అన్ని కూడా ఇప్పుడు మీడియా ద్వారా చెప్పబోతారా, ఏం జరుగుతుంది అనేది అయితే 4 గంటల వరకు అందరూ చూస్తూ ఉన్నారు.